గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఐబిఎస్ కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? ఐబిఎస్ ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ జోగు కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి? దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? సో బేసిక్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటాము. సో ఐబిఎస్లో మనకి ఏంటంటే పేషెంట్ యూజువల్గా మల్టిపుల్ టైమ్స్ లూజ్ మోషన్స్ రావడము, మోషన్ టైట్ రావడము, పెయిన్ రావడము ఉండడం జరుగుతుంది. సో యూజువల్గా దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ డ్యూరేషన్, అంటే ఒక 3 to 6 months ఉన్నాకనే మనం డయాగ్నోస్ చేస్తాం. ఎర్లీ స్టేజ్లో మనకు లూజ్ మోషన్స్ అయినా, వామిటింగ్స్, కడుపు నొప్పి ఇవన్నీ. సో ఒక 2-3 days లూజ్ మోషన్స్ అయితే రీసెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఏమైనా కాన్స్టిపేషన్ ఉంటే, సో రీసెంట్గా ఏమైనా కడుపులో ఉబ్బరం ప్రాబ్లం ఉండడం వల్ల మోషన్ రాలేదా చూస్తాం. బట్ ఎప్పుడైతే పేషెంట్కి లాంగ్ డ్యూరేషన్ అంటే 3 months, 3 to 6 months లాంగ్ డ్యూరేషన్ మోషన్స్ రావడము, ఫ్రీక్వెంట్గా ఉండడము, సో కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడము, పెయిన్తో ఉండి, సో 3 months డ్యూరేషన్ ఉన్నప్పుడు మనం ఐబిఎస్ అని డయాగ్నోస్ చేస్తాం. సో ఐబిఎస్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. నార్మల్ పాపులేషన్లో 10 to 15% జనరల్ పాపులేషన్లో మనం ఐబిఎస్ చూస్తున్నాం. సో చాలా ప్రివలెంట్ అయిపోయింది ఐబిఎస్. అయితే డాక్టర్, ఈ ఐబిఎస్ అనే దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటి వరకు ఒక మెడిసిన్ వాడేసి రిలీఫ్ అవ్వగానే వదిలేస్తూ ఉంటారు కదా, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది? సో ఐబిఎస్ తోటి మనకు ప్రాబ్లం ఏంటంటే మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా చూసుకుంటే త్రూఅవుట్ ద డే సో వాళ్ళకి ఎప్పటికీ లూజ్ మోషన్స్ రావడము, పెయిన్ రావడము, సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో అండ్ హౌస్ వైఫ్ అయినా, వాళ్ళు ఉండే వాళ్ళకి, చిల్డ్రన్కైనా, ఎవరికైనా ఏంటంటే సో త్రూఅవుట్ ద డే రిపీటెడ్ పెయిన్ రావడము, మోషన్స్ రావడం, జర్నీస్ చేయడము వాళ్ళు ఆవిడ చేయలేకపోతుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ దెబ్బడడం జరుగుతుంది. సో బేసిక్గా ఐబిఎస్ ఏంటంటే ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. సో మన బ్రెయిన్కి అండ్ గట్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో గట్లో మల్టిపుల్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా చేంజెస్ అయినప్పుడు ఏంటంటే సో మోషన్స్ ఎక్కువ లూజ్ మోషన్స్ రావడము, లేకుంటే టైట్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా స్ట్రెస్, డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వీటి వల్ల ఏంటంటే సో గట్ కూడా మొటిలిటీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ మీరు చూసే ఉంటారు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ మోషన్స్ రావడము, సో కొందరు ఎగ్జామ్స్ వెళ్ళేప్పుడు ఆర్ ఎనీ ఇష్యూస్ ఉన్నప్పుడు సడన్గా దర్ ఫ్రీక్వెన్సీ మార్నింగ్ లేవగానే 2 to 3 times ఏదైనా వర్క్ వెళ్ళే ముందు వెళ్ళడము, సో ఇవన్నీ ఐబిఎస్లోకి వస్తుంటాయి. డాక్టర్, ఇంతకు ముందు అయితే ఐబిఎస్ అయితే చాలా రేర్గా తక్కువ మందిలో కనిపిస్తూ ఉండేది, బట్ ఇప్పుడైతే కామన్ ప్రాబ్లం లాగా యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటారు? సో బేసిక్గా ఏంటంటే ఐబిఎస్ నేను చెప్పినట్టు ఐబిఎస్కి మెయిన్ ఏంటంటే కల్పరేట్ బ్యాక్టీరియల్ చేంజ్ కావడము, మన బాడీలో బ్యాక్టీరియా చేంజ్ కావడం, అండ్ మన బాడీ గట్ సిస్టమ్ అనేది సెన్సిటైజేషన్ కావడం. సో బ్యాక్టీరియా చేంజ్ కావడానికి అవుట్ సైడ్ ఫుడ్ అయినా, సో ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో మొటిలిటీ అనేది ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. సో కొన్ని పాలియాల్స్ అంటాం, అంటే పార్షియలీ అబ్జర్వ్డ్ ఫుడ్ ఉంటాయి. పార్షియలీ అబ్జర్వ్డ్ ఫుడ్ మన గట్లోకి వెళ్ళగానే ఏంటంటే సో ప్రాసెస్డ్ ఫుడ్ అయినా, సో మైదా అట్లాంటి వాటిని తీసుకున్నప్పుడు ఏంటంటే వాటిలలో డైజెస్ట్ కాని ఫుడ్ మన చిన్న పేగులోకి వెళ్ళినప్పుడు చిన్న పేగులలో ఆ డైజెస్ట్ కాని ఫుడ్ అంతా బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేసి సో కెమికల్స్ రిలీజ్ చేసి ఎక్కువ ఫ్రీక్వెంట్గా మొటిలిటీ చేసేట్టు చేస్తుంది. దానివల్ల గ్యాస్ రావడము, బ్లోటింగ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా యంగ్స్టర్లో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, డిప్రెషన్, యాంగ్జైటీ, వీటిలలో ఏంటంటే బౌల్ మోర్ సెన్సిటైజేషన్ అంటాం. సో విత్ ఇన్ చాలా చిన్న స్టిమ్యులస్కి ఎక్కువ మూమెంట్స్ జరగడం అయినా, లేకపోతే మూమెంట్ తగ్గిపోవడం అయినా కాన్స్టిపేషన్ అంటాం. సో స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. డాక్టర్, ఇప్పుడు మీరు స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదంటే మెంటల్ టెన్షన్స్, ఇప్పుడున్న వర్క్ ప్రెషర్ వల్ల, మెంటల్ టెన్షన్ వల్ల ఇది అవుతుంది అంటారు. ఇది స్టమక్ హెల్త్ని ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటివన్నీ కూడా. సో స్టమక్ హెల్త్ అంటే ఏంటంటే సో బేసిక్గా మన గట్ యాజ్ ఇప్పుడు చెప్పినట్టు గట్ అండ్ బ్రెయిన్ బోత్ ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి సో ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ ద బ్రెయిన్, అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, డిప్రెషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మొటిలిటీ ఏంటంటే ఫాస్ట్గా కావడము, స్లో కావడము, సో చిన్నపాటి పెయిన్ కూడా వాళ్ళకి ఎక్కువ స్టిమ్యులేషన్లా రావడం, సో మన నార్మల్ మూమెంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ పర్సెప్షన్ కావడం వల్ల వాళ్ళకి ఎక్కువ పెయిన్ రావడము, సో రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇది పక్కన పెడితే ఫుడ్ ఎక్కువ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు, లేదంటే కొంతమంది బయట ఎక్కువ సార్లు తినాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి. అండ్ కొంతమందికి వచ్చేసి ఏంటంటే నైట్ టైంలో స్లీప్ ఉండదు. చాలా వరకు నైట్ టైం జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, చాలా వరకు నైట్ టైం స్లీప్ పట్టకపోవడం కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా ఐబిఎస్ కి దారి తీసే కారణాలు అవుతాయి అంటారు ఇవి కూడా.
సో ఎట్లా అంటే యూజువల్గా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్షియల్లీ అబ్జర్వ్ అయ్యే ఫుడ్ ఉంటాయి, డైజెషన్ అయ్యే ఫుడ్, అవి బ్యాక్టీరియాకి ఎక్కువ వచ్చినప్పుడు ఆ పార్షియల్ డైజెషన్ వల్ల బ్యాక్టీరియాకి ఎక్కువ ఫుడ్ మెటీరియల్ రావడం వల్ల ఆ డైజెషన్ చేయి ఇంకా ఎక్కువ మొటిలిటీ చేయడం ఉంటుంది. దాంతోపాటు సో అబ్నార్మల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా మొటిలిటీ, మన గట్ మొటిలిటీ ఎక్కువ చూడడం జరుగుతుంది. సో మిల్క్ అయినా కానీ మిల్క్ యూజువల్గా లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారు 80 to 90%. సో వాటి వల్ల కూడా సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు సో లాక్టేజ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో లాక్టోజ్ ఎక్కువ మన చిన్న పేగులకు రావడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియా మెటబలైజ్ చేయడం వల్ల సో ఇంకా మొటిలిటీ పెరుగుతుంది. సో అవుట్ సైడ్ ఫుడ్లో మెయిన్ ఇన్ఫెక్షన్. సో మేము యూజువల్గా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ IBS అని చూస్తుంటాం. సో ఏంటంటే పేషెంట్ యూజువల్గా సింపుల్గా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాక 1 or 2 days మోషన్స్ అయిపోతాయి, తగ్గిపోతుంది. తర్వాత అతనికి రిపీటెడ్గా పెయిన్ రావడము, మోషన్స్ జరగడము, ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే పోస్ట్ ఇన్ఫెక్షన్స్ IBS అంటాం. సో ఎప్పుడైతే ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిందో మన గట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ చేంజ్ అయిపోతాయి ఫ్లోరా. సో బేసికల్లీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి మన గట్లో. సో అవి కంప్లీట్ మన మెటబాలిజం లా ఉండడమైనా, షుగర్స్ రావడమైనా, లేకపోతే మొటిలిటీ అయినా, సో లివర్ డిసీజ్ అయినా, ఎనీ సిస్టంలో బాడీలో ఏది జరగాలన్నా సో మోస్ట్ ఆఫ్ ద నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లికేటెడ్ ఇన్ ద గట్ బ్యాక్టీరియా. సో వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు సో నార్మల్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. సో నార్మల్ బ్యాక్టీరియా దెబ్బతిని అవుట్ సైడ్ అబ్నార్మల్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు సో గట్ మొటిలిటీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంటుంది. సో దీన్ని మనం పోస్ట్ ఇన్ఫెక్షన్స్ IBS అంటాం. అయితే డాక్టర్, ఈ IBS ప్రాబ్లం ఉందని తెలిసి కొంతమంది, లేదంటే తెలియక కొంతమంది దీన్ని ఒక చిన్న సమస్య లాగా తీసుకుంటూ ఉంటారు. ఇది ఇలా నెగ్లెక్ట్ చేసి లాంగ్ టైంలో ఇలాగే ఉంచడం వల్ల, దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? సో యూజువల్గా కొంతమంది పేషెంట్స్ కడుపు ఉబ్బరం, గ్యాస్ రాగానే IBS కన్నా వదిలేస్తుంటారు. సో IBS అనేది డయాగ్నోస్ చేయడానికి మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. సో ప్రతి వచ్చిన గ్యాస్ ప్రాబ్లము, కడుపు ఉబ్బరమైన, మోషన్స్ రాగానే IBS అని లేబుల్ చేయొద్దు. సో IBS అని ఎప్పుడు లేబుల్ చేస్తామంటే మనము సో ఎండోస్కోపీ ద్వారా, కొలనోస్కోపీ ద్వారా చేసి, సో చిన్న పేగులు కూడా CT స్కాన్ ద్వారా చూసి, సో అల్సర్స్ అట్లాంటివి ఏం లేనప్పుడు, ఎటువంటి వాతము, వాపులు అట్లాంటివి ఏం లేనప్పుడు, సో పేషెంట్కి ఓన్లీ మనకి ఎక్కువ మూమెంట్స్ వల్ల ఆర్ సెన్సిటైజేషన్ వల్ల పెయిన్ వస్తుంది అన్నప్పుడే మనం IBS లాగా లేబుల్ చేస్తాం. బట్ ప్రతి ఒక్క కడుపు ఉబ్బరం అయినా, ప్రతి ఒక్క లూజ్ మోషన్స్ అయినా, లేకుంటే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ రాకపోవడం అనేది IBS లేబుల్ చేయొద్దు. సో బేసిక్గా IBS 3 types. ఒకటి డైరియల్ టైప్, ఒకటి కాన్స్టిపేషన్ టైప్, మిక్స్డ్ టైప్. అంటే కొందరికి కడుపు నొప్పితో పాటు లూజ్ మోషన్స్ రావచ్చు, కొందరికి కాన్స్టిపేషన్, కొందరికి కొన్ని రోజులు కాన్స్టిపేషన్, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ రావచ్చు. సో ఇట్లా మిక్స్డ్ వేరియంట్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. సతీష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు 55 years అండి. ఓకే, చెప్పండి. BP ఉన్నది. ఓకే. ఒక 2 years కింద హెమరాయిడ్స్ ఆపరేషన్ అయింది. ఓకే. అయితే అప్పటి నుంచి కింది నుంచి గ్యాస్ బాగా వెళ్తుంది సార్. ప్రాబ్లమా? సో ఇప్పుడు చెప్పినట్టు నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఎప్పుడైతే మనం పార్షియల్లీ అబ్జర్బ్డ్ ఫుడ్ తీసుకుంటామో, పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు సో మిగిలిన ఫుడ్ అంతా చిన్న పేగులలోకి వెళ్ళి బ్యాక్టీరియా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్యాస్ అనేది ప్రొడ్యూస్డ్ బై బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అవి నార్మల్ ఫ్లోరా అయినా మనం తినే ఫుడ్ని బట్టి. సో ఇట్లా ఉన్నప్పుడు ఐదర్ బ్యాక్టీరియా ఎక్సెస్ అయినప్పుడు, దీన్ని సిబో అంటాం. సో స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. సో బ్యాక్టీరియా, అబ్నార్మల్ బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు సో కింద నుంచి ఎక్కువ గాలి పోతుంటుంది, సో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. సో అట్లాంటప్పుడు గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉంటాయి, అవి ఒక 2 weeks వాడాలి. సో ఇంకా ఏంటంటే ఎప్పుడైతే కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, సో అసిడిటీ మెడిసిన్స్, PPI అంటాం, అలాంటి ఎక్కువ వాడడం వల్ల కూడా ఎక్కువ చిన్న పేగులలో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది. సో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ కావడం వల్ల ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. సో వెయిట్ లాస్ ఉన్నారండి సతీష్ గారు? వింటున్నారండి. సో మీకు వెయిట్ లాస్ లేకుండా ఓన్లీ కింద నుంచే గాలి అట్లా వస్తుంటే సో ఒకసారి గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉంటాయి, సో వాడితే సరిపోతుంది, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఏదైతే మీకు ఫుడ్, ఏ ఫుడ్ వల్ల తీసుకోవడం వల్ల ఎక్కువ గ్యాస్ వస్తుందో అవి తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే డాక్టర్, ఈ IBS ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పార్షియల్లీ అబ్జర్వ్డ్ ఫుడ్స్ ఉంటాయి, అంటే మేము ఫుడ్ మ్యాప్స్ అంటాం. సో లో ఫుడ్ మ్యాప్ అంటే సో ఫెర్మెంటెడ్ ఆలిగో డై అండ్ మోనోసాకరైడ్స్ అంటాం. అంటే వెయిట్లలో అయితే ఈ పార్షియల్ డైజెస్టివ్ ఫుడ్స్ ఉంటాయి, అవి తక్కువ తీసుకోవాలి. సో తక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వెజిటేబుల్స్, సో గార్లిక్ అండ్ జింజర్, వీటిలలో ఏంటంటే సో కొద్దిగా పాలియాల్స్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు కుకుంబర్ అండ్ క్యారెట్స్. సో ఫ్రూట్స్ తీసుకుంటే సో మ్యాంగోస్ అయినా, సో బెర్రీస్ ఆర్ వీటిలలో ఏంటంటే ఎక్కువ పాలియాల్స్ ఉండడం వల్ల గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే పాసిబుల్ ఉంటుంది. కానీ వేరే బనానాస్
అండ్ పొమోగ్రనేట్ వీటిలలో ఏంటంటే పాలియల్స్ తక్కువ ఉంటాయి. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ప్రోటీన్స్ అనుకోండి, ప్రోటీన్స్కి నట్స్ అయినా సో సీడ్స్ వీటిలలో ఎక్కువ పాలియల్స్ ఉంటాయి. అది మన ఫిష్ అయినా పౌల్ట్రీ అయినా సో ఎగ్స్ వీటిలలో ప్రోటీన్స్లో పాలియల్స్ తక్కువ ఉంటాయి. సో మీకు అంటే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి సో లో ఫుడ్ మ్యాప్ డైట్ అని వాళ్ళు టైప్ చేసుకుంటే వస్తాయి, గూగుల్లో సెట్ ఆఫ్ లిస్ట్ వస్తాయి. సో వీటిలలో ఏంటంటే ఫుడ్ మ్యాప్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి వాళ్ళు. స్లోగా కొన్ని రోజులు సిమ్టమ్ తగ్గిపోయినా మళ్ళీ దే కెన్ యాడ్. దెర్ ఇస్ నో పర్టికులర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలని కాదు. వన్స్ ద సిమ్టమ్ తగ్గిపోగానే సో దే కెన్ యాడ్ స్లోలీ ఈచ్ ఫుడ్ ఆఫ్టర్ 5 to 6 weeks. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఏంటి సార్ యాక్చువల్గా నాకు గాలిబాడలో స్టోన్ ఉన్నాయి సార్ 3 mm 4 mm. ఓకే, దాని గురించి యాక్చువల్గా ఎట్లా బాగా నొప్పి వస్తుంటుంది సార్ అప్పుడు సార్. ఎక్కడ వస్తుందండి నొప్పి? మీకు కుడి సైడ్ వస్తుందా? ఎక్కడ వస్తుంది నొప్పి కడుపులో? సార్ నాకు సార్ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వస్తుంది సార్. లెఫ్ట్ సైడ్? అవును సార్. లెఫ్ట్ సైడ్ పైకి అండి, మధ్యలోనా, మధ్య కడుపులోనా, కిందిగా? ఓసారి పైన వస్తుంటే ఒకసారి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ రైట్ సైడ్ కూడా వస్తుంటుంది సార్. రైట్ సైడ్ వస్తుందా అండి నొప్పి? రైట్ సైడ్ అయినా సెంటర్ లైన్ వస్తుందా? ఓసారి రైట్ సైడ్ సెంటర్ కూడా ఒకసారి అనిపిస్తుంది సార్ అట్లా. ఎంతసేపు ఉంటుందండి నొప్పి వచ్చినప్పుడు? 2-3 hours ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఒక 1/2 hour అట్లా ఉంటుంది. ఏమైనా తింటే ఇట్లా కంట్రోల్ అయిపోతుంది సార్. వామిటింగ్స్, మోషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదు సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్. హైపర్ టెన్షన్ ఉంటుంది నాకు. ఓకే, ఎప్పుడైనా జాండీస్ వచ్చిందా అండి మీకు? జాండీస్ ఏం రాలేదు సార్. ఓకే, ఎప్పుడైనా ఎండోస్కోపీ అయిందా అండి? కాలేదు సార్, నాకు ఆల్రెడీ షుగర్ కూడా జర బార్డర్ ఉందంటే ఎండి జిల్లా మెడిసిన్ కలిసి రెగ్యులర్ గా వాకింగ్ చేయండి, మీకు టాబ్లెట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నాడు సార్. ఎప్పుడైనా ఎండోస్కోపీ అయిందా మీకు? నాకు కాలేదు సార్, ఎప్పుడు కాలేదు. సో చూడండి, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఆర్ సెంటర్ రైట్ సైడ్ పెయిన్ రావడానికి యూజువల్గా రీజన్స్ ఏంటంటే ఒకటి యాసిడిటీ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ప్రతి ఒక్క గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఉన్న వాళ్ళందరికీ మనం సర్జరీ అడ్వైజ్ చేయము. ఎవరికి సర్జరీ అడ్వైజ్ చేస్తామంటే సో రైట్ సైడ్ వచ్చి ఒక 2-3 hours కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది అన్నప్పుడు, సో ఇంతకుముందు ఎప్పుడైనా జాండీస్ వచ్చిన అట్లాంటి వాళ్ళకు సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సో ఒక్కొక్కసారి మిక్స్డ్ పిక్చర్ ఉంటుంది, అంటే అసిడిటీ లాగా ఉండొచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ అట్లా ఉన్నప్పుడు ఎండోస్కోపీ ఒకటి చేయించుకొని ఎండోస్కోపీ నార్మల్ ఉంటే సో బెటర్ టు గో ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ. ఓకే డాక్టర్, అయితే చాలా మందికి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అండ్ టీ కాఫీ కానీ మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటారా, లేదనంటే లిమిటెడ్గా తీసుకున్నా పర్వాలేదు అని అంటారా? సో ఎనీ గ్యాస్ట్రో ఇష్యూ పేషెంట్స్ ఆర్ ఎవరికైనా పర్సే సో అబోవ్ 1 year చిల్డ్రన్ మేము అంటే మిల్క్ ఎవరికి అడ్వైస్ చేయము. సో మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ సో లాక్టోజ్ ఇంటాలరెంట్. సో లాక్టేజ్ ఎంజైమ్ సో మనం అడల్ట్ వచ్చేవారికి కంప్లీట్గా డెఫిషియెంట్ అయిపోతుంది. కాబట్టి మిల్క్లో లాక్టోజ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కొద్దిగా గ్యాస్ట్రో సిమ్టమ్స్ ఉన్నా అవి ఎక్కువ అయిపోతాయి, బ్లోటింగ్ రావడము, మోషన్స్ రావడము. సో మిల్క్ ఈజ్ కంప్లీట్లీ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. సో కర్డ్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, సో యోగర్ట్ అవి తీసుకోవచ్చు, బట్ మిల్క్ అయితే డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ అవాయిడ్. అయితే టీ కాఫీలు కూడా అవాయిడ్ చేయాలి. సో టీ కూడా సో మేడ్ ఆఫ్ మిల్క్, సో మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ కర్డ్ అయినా యోగర్ట్ కాకుండా. ఓకే, సో కాఫీ అయితే లిటిల్ కొన్ని స్టడీస్లో ప్రొటెక్టివ్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ 2 to 3 cups per day. సో దట్ టు వాళ్ళకి ఏమైనా గ్యాస్ట్రిక్ అసిడిటీ అయినా అల్సర్స్ అయినా రిఫ్లక్స్ అట్లాంటివి లేకుంటే, సో అసిడిటీ ఇష్యూస్ అట్లాంటివి లేకుంటే దెర్ ఇస్ అ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో 2 to 3 దట్ టు లిమిట్ అట్లీస్ట్ 2 per day. అయితే డాక్టర్, ఈ ఐబిఎస్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? సో ఇప్పుడు అదే నేను చెప్పినట్టు సో ఐబిఎస్కి యూజువల్గా కడుపు నొప్పి, మోషన్ రాకపోవడము ఇవే ఉంటాయి కాబట్టి సో రొటీన్గా కంపల్సరీ ఒక ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అయితే కంపల్సరీ. ఎండోస్కోపీలో మనం అల్సర్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం, అల్సర్స్ సో చిన్న పేగులో అల్సర్స్ ఉన్నాయో చూస్తాం. వేరే పెద్ద పేగులో ఏంటంటే కొలనోస్కోపీలో పాలిప్స్, ట్యూమర్స్ అట్లాంటివి ఏమైనా చూసుకున్నాక సో వాటిలో ఏం లేనప్పుడు పేషెంట్కి పర్సిస్టెంట్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఐబిఎస్ లాగా ట్రీట్ చేస్తాం. సో బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఓవర్లాప్. ప్రతి ఒక్క పెయిన్ని మనం ఐబిఎస్ లాగా కన్సిడర్ చేయలేము. సో ప్రైమరీ డయాగ్నోస్ చేయడానికి మనం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ క్రాస్ సెక్షన్ ఇమేజ్ అంటే సిటీ స్కాన్ అయినా అల్ట్రాసౌండ్ అయినా అవసరం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గోవర్ధన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 1 year నుంచి లూజ్ మోషన్స్ ఉన్నాయి మేడం, ఎక్కువ గ్యాస్ కూడా వస్తుంది. ఓకే, ప్రాబ్లం ఏంటి మేడం? ఏమైనా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయండి మీకు? బీపీ షుగర్ ఉంది సార్. నాకు షుగర్ ఎట్లుంటుందండి? కంట్రోల్లో ఉంటుందా? నార్మల్ ఉంది సార్ షుగర్ అయితే. థైరాయిడ్ అట్లా ఏమైనా ఉందా అండి? థైరాయిడ్ లేదు సార్ నాకు. స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అలవాట్లేదు. సో ఎన్ని రోజుల నుంచి అవుతుంది? 1 year నుంచి అవుతున్నాయి ఎమోషన్స్? 1 year నుంచి డైలీ 2 times అవుతుంది సార్. బాడీ చాలా వీక్ అయిపోతుంది. డైలీ 2 times అవుతుంది. వాటర్ అవుతుంది అండి? ఎట్లుంటుంది? వాటరే అవుతుంది సార్, వాటర్ అవుతుంది. ఏమైనా బ్లడ్ చీమ్ రావడం జరుగుతుందా?
లేదు సార్ చీమ్ అయితే డెడ్ అయితే ఏం కాలేదు సార్. వెయిట్ ఏమైనా తగ్గారా అండి? వెయిట్ తగ్గిన సార్, ఒక 2 kgs అట్లా తగ్గిన. ఎంత తగ్గారు? 2 kgs తగ్గినాను సార్ నేను. 2 kgs. మీరు ఎంత ఉంటారండి వెయిట్? నేను నా హైట్ వచ్చేసి 5.2 సార్, నేను 64 ఉన్నది సార్. 64. సో ఈ 2 kgs ఎన్ని రోజులలో తగ్గారండి? నేను అంత అబ్జర్వ్ చేయలేను సార్. సో అంటే రీసెంట్ గా 64 ఉండే, ఓకే. 60 ఉన్నా సార్ నేను. ఫీవర్ అట్లా ఏం లేదు కదా? ఫీవర్ అట్లా రావడం జరుగుతుందండి? లే, ఫీవర్ ఏం లేదు సార్. సో మీ ఫ్యామిలీలో క్యాన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? లేదు సార్, లేదు. కడుపు నొప్పి వస్తుందా అండి? కడుపు నొప్పి ఏం లేదు సార్. కడుపు నొప్పి ఏం లేదు, వాటర్ వచ్చేసేస్తుంది. ఓకే ఓకే. ఏం ఉంటలేదు. సో అదే క్రానిక్ డయేరియా అంటాము. సో ఎప్పుడైతే మోషన్స్ 6 weeks ఆర్ 2 months దాటిపోయాయో సో లూజ్ మోషన్స్ వస్తున్నాయి అంటారు. సో చూడాలి మనం ఎందుకు వస్తున్నాయో. ఒకసారి ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అవసరము. బట్ పర్సే వెయిట్ లాస్ లేదంటున్నారు కాబట్టి సో ఆర్గానిక్ ఏమైనా ట్యూమర్స్, క్యాన్సర్స్ అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు. బట్ ఐబిఎస్ డయేరియాకి ఫిట్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఒకసారి మీకు ఎండోస్కోపీ అవసరం అండి. ఎండోస్కోపీ చేసి అల్సర్స్ అట్లా ఎన్నో చూడాలి. కొలనోస్కోపీ కూడా చూసుకోవాలి, చిన్న పేగుల అల్సర్స్. సో అప్పుడు అవి ఏమి లేకుంటే సో వీ కెన్ లేబుల్ ఇట్ యాజ్ ఐబిఎస్ అని లేబుల్ చేయొచ్చు. అయితే డాక్టర్, ఈ ఐబిఎస్కి అల్సర్స్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అసలు ఏంటి డిఫరెన్స్? సో ఐబిఎస్కి బేసిక్గా స్ట్రక్చరల్గా అబ్నార్మల్ ఏమి ఉండదు, నార్మల్ ఉంటుంది ఐబిఎస్లో. వైరస్ అల్సర్ అనుకోండి, సో చాలా రకాల అల్సర్స్ ఉంటాయి. చిన్న పేగులలో ఇన్ఫెక్షన్ అల్సర్స్ ఉంటాయి, హెచ్ పైలరీ బ్యాక్టీరియా అంటాము. సో చిన్న పాలిప్స్ కానీ ట్యూమర్స్ ఉంటాయి. సో టీబీ ఉంటుంది. సో వాతం సంబంధించిన కొన్ని రకాల పేగులలో పేగు అంతా అల్సర్స్ ఉండే డిసీజెస్ ఉంటాయి. సో ఇట్లాంటి ఏమున్నా సో కరస్పాండింగ్ ఆ డిసీజ్ లాగా డయాగ్నోస్ చేస్తాం. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని విని ఉంటారు, అల్సర్స్ ఉండే డిసీజ్. సో ఐబిఎస్లో మాత్రం స్ట్రక్చరల్గా నార్మల్ ఉంటుంది. సో మనకి ఇంటెస్టైన్స్ పైనుంచి కింది వరకు నార్మల్గా ఉంటాయి. సో ఫంక్షనల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. సో అంటే మైల్డ్ మూమెంట్స్ కూడా పెయిన్ రావడము, లోపల బ్యాక్టీరియల్ డిస్టర్బెన్సెస్ వల్ల స్ట్రెచ్ అయినప్పుడు పెయిన్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో వేరే అదర్ డిసీజెస్లో స్ట్రక్చరల్గా అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి మనకు. సో పాలిప్స్ ఉండడమైనా లేకుంటే చిన్న చిన్న అల్సర్స్ ఉండడమైనా వాటి నుంచి బయాప్సీ తీస్తాము. సో ఎందుకు వచ్చిందో రీజన్ చూస్తాం. ఐబిఎస్కి స్ట్రక్చరల్గా నార్మల్ ఉంటుంది, స్ట్రక్చరల్ గా మనకేమీ అనిపించదు. అయితే డాక్టర్, ఐబిఎస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం టోటల్ గా క్యూర్ అవుతుందా, లేదు అని అంటే మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? సో ఐబిఎస్ తోటి ఏంటంటే మోర్టాలిటీ ఏమి ఉండదు, బట్ ఏంటంటే మార్బిడిటీ చాలా ఉంటుంది. అంటే సో ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, వాళ్ళకి రిపీటెడ్గా మోషన్, ఎక్కడైనా అవుట్ సైడ్ ఫుడ్ తినగానే ఇమీడియట్గా అర్జ్, దే నీడ్ టు గో ఫర్ అర్జ్ మోషన్ అట్లా. సో మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ క్యూరబుల్. అంటే బేసిక్గా వాళ్ళు మిల్క్ అవాయిడ్ చేసి ఒక గుడ్ లైఫ్ స్టైల్, సో నేను చెప్పినట్టు గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేసుకోవడానికి ప్రోబయాటిక్స్ అంటే సో మనం దోశ అయినా ఇడ్లీ అయినా ఫర్మెంటెడ్ ఫుడ్ వాటి తీసుకోవడము. సో యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడం. సో అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే సో గట్ ఫ్లోరా దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే. సో గట్ ఫ్లో అండ్ పీపీఐ అంటే ఎక్స్ట్రా అన్నెసెసరీ అసిడిటీ మెడిసిన్స్ ఎక్సెస్ వాడడం వల్ల సో లోపల అబ్నార్మల్ బ్యాక్టీరియా గ్రో కావడము. సో అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ చెప్పినట్టు ఇంతకుముందు పాలియాల్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడం, ఏవైతే మనకు సరిగా డైజెషన్ కాని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకెక్కువ బ్లోటింగ్ అవన్నీ సిమ్టమ్స్ ఎక్కువ వస్తాయి. సో వీటి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి సో దే కెన్ మెయింటైన్ సిమ్టమ్స్ రాకుండా చేయొచ్చు. కంప్లీట్గా క్యూర్ చేయలేము, బట్ ఎప్పుడో వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ ఏ ట్వైస్ ఇన్ ఇయర్ అట్లా వస్తుంటాయి. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. అది మెయింటైన్ చేయగలిగితే అది కంట్రోల్లో ఉంటుంది, లేదు అని అంటే రిపీటెడ్గా వస్తుంటుంది. సో సింపుల్గా ఎప్పుడైనా చిన్న ఫ్లేర్ ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా స్పాజం పెయిన్ వచ్చినప్పుడు టెంపరీగా 1 or 2 days మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు థైరాయిడ్ ఉంది. రీసెంట్లీగా ఒక 2 years నుంచి థైరాయిడ్ అని వచ్చింది. ఓకే. అది మధ్యలో డిజీనెస్ ఏమో తల తిరిగినట్టు ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది సార్. అది ఓకే. ఇది థైరాయిడ్ వల్లేనా సార్? అది బీపీ ఉంది. బీపీ ఎట్లుంటుందని కంట్రోల్ ఉంటుందా? కంట్రోలే ఉంటుంది సార్. షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ లేదు సార్. ఏజ్ ఎంత అండి మీది? ఏజ్ 53 సార్. ఏజ్ 53. బీపీ చెక్ చేయించుకున్నారా? అట్లా డిజీనెస్ అంటే కూర్చున్నప్పుడు ఉంటుందా, అట్లా ఎప్పుడు ఉంటుంది, నిల్చున్నప్పుడు ఉంటుందా డిజీనెస్? ఏదో సడన్ గా వస్తుంది డిజీనెస్ లాగా, అట్లా తల ఇదైనట్టుగా ఇబ్బందిగా వస్తుంది. అంటే తిప్పుతుందా అండి చుట్టూ? చుట్టూ లైట్ గా అట్లా తిప్పినట్టు వస్తుంది. అప్పుడు ఆ టైంలో బీపీ చూసినా నార్మలే ఉంటుంది. చెవుల నొప్పి, చెవులకి వెళ్ళి చీమ్ రావడం అట్లా ఏమైనా ఉన్నాయండి? లేదు సార్. థైరాయిడ్ ఎప్పుడు చెక్ చేయించుకున్నారండి లాస్ట్ 4 months బ్యాక్ చెక్ చేసుకున్నా సార్. నార్మలే ఉంది. 50 mg వాడుతున్నా. అది థైరోనరం 50. ఓకే ఓకే. మెడల్ నొప్పులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చేయిలకు తిమ్మిలు రావడము, మెడల్ నొప్పులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి?
ఒక్కోసారి తిమ్మిరి వస్తుంది సార్, చెయ్యి వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో యూజువల్గా మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. అట్లాంటి కంప్రెషన్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇట్లా డిజినెస్ వస్తుంటాయి. సో బీపీ నార్మల్ ఏంది అంటున్నారు, షుగర్ లేదు. సో థైరాయిడ్కి ఏం సంబంధం లేదు దానికి. సో ఈ డిజినెస్కి రావడానికి రీజన్ ఏంటంటే, సో సర్వైకల్ స్పాండిలైటిస్ అట్లాంటివి ఉన్నప్పుడు మెడల కొద్దిగా నరాలు వచ్చినప్పుడు టెంపరీగా డిజినెస్ రావడం జరుగుతుంది. సో ఒకసారి చూపించుకొని అంటే ఎక్కువ కంప్రెషన్ ఉందా, ఎంత చేయిలకు తిమ్మిలు కూడా వస్తాయని చెప్తున్నారు కదా. సో మనకు మెడ నరాల నుంచే చేయిలకు వస్తాయి నరాలు. సో ఇక్కడ నరాలు ప్రెస్ కావడం వల్ల మనకు తిమ్మిరి వస్తుంది అతనికి. సో సైమల్టేనియస్ డిజినెస్ కూడా రీజన్ అదే. సో సర్వైకల్ స్పాండిలైటిస్ అట్లా ఏమైనా ఉంటే అట్లా జరుగుతుంది. డాక్టర్, అయితే ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉండింది? సో ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, ఫుడ్ ఎవ్రీథింగ్ అండ్ వాట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫస్ట్. దెన్ సో బేసికల్లీగా అంటే పెయిన్ ఉన్న వాళ్ళకి యాంటీస్పాస్మోటిక్స్ ఉంటాయి, కొన్ని గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, రీసెంట్ మెడిసిన్స్ వచ్చాయి. సో వాళ్ళు ఒక 2 to 3 weeks వాడితే ఏంటంటే సో గట్ అన్నెసెసరీ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ అయిపోయి సో గుడ్ ప్రోబయాటిక్స్ ఇస్తాము. ప్రోబయాటిక్స్ దేర్ ఆర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్, థౌజండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే నార్మల్ ఫ్లోరా మళ్ళీ వీ కెన్ రిప్లెనిష్. సో వాటి వల్ల రిపీటెడ్ ఎపిసోడ్ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బిహేవియరల్ థెరపీ అంటే సో వాళ్ళని కౌన్సిల్ చేయడము, సో రిపీటెడ్ సెషన్స్కి పిలవడము, సో దట్ అంటే వాళ్ళకి రిపీటెడ్ ఎపిసోడ్స్ రాకుండా చూడొచ్చు మనం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం. మా మిస్సెస్ ఇక్కడ ఇంటి ముందు నడుచుకుంటూ పోతుంటే సిసి రోడ్డు అడ్డం పడ్డది. పడితే ఇట్లా చేయి ఇరిగిందమ్మా. ఇలా చేయి ఇరిగితే ఫ్రాక్చర్ అయితే డాక్టర్ తోటి పచ్చి వేయించినాం కానీ డాక్టర్ సాబ్ అప్పుడు ఏళ్ళు ఇట్లా అనుకోమనిలే స్ట్రక్ అయింది, చెమతో స్ట్రక్ అయింది. పోతే 2 కాళ్ళకు వాపులు వస్తున్నాయి అమ్మ. పాదాల మీదకి వెళ్ళి ఇట్లా మొఖాలు కిందగా వాపులు వస్తున్నాయి కాళ్ళకు. డాక్టర్ గారు చెప్పుదామని. ఏజ్ ఎంత ఉంటారండి? ఏజ్ 61 సంవత్సరం ఉంటుంది సార్. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? అన్ని టెస్ట్ చేయించిన, ఏం బ్లడ్ టెస్ట్, హార్ట్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ అన్ని టెస్ట్ చేయించిన సార్. సో బీపీ షుగర్ ఉన్నాయండి? లేదు సార్, బీపీ లేదు, షుగర్ లేదు. 61 సంవత్సరం ఉంది. ఏమైనా దమ్ము ఆయాసం వస్తుందా? ఏమి లేదు సార్. ఇక మాట్లాడుతుంది సార్ మా మిస్. హలో, దమ్ము వస్తుందా అమ్మ ఏమన్నా? రావట్లేదండి. దమ్ము ఏం రావట్లేదా? లేదు, రావడం లేదు. కడుపు ఉబ్బడము, జాండీస్ అట్లా ఏమైనా ఉన్నాయా అమ్మ? ఏమీ లేవు సార్. యూరిన్ బాగానే వస్తుందా? మంచిగానే ఉంది, క్లియర్గానే ఉంది. సో కాళ్ళ వాపులు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి మీకు? ఇప్పుడు January 10 నుంచి స్టార్ట్ అయింది. హాస్పిటల్లో వేయించుకున్నాయి, హాస్పిటల్ మందులు రాశాడు, తగ్గలేదు. మళ్ళీ కిడ్నీ, లివర్, హార్ట్, బ్లడ్ 4 రకాల టెస్టులు చేసింది. చేస్తే బ్లడ్ లో ఎవరికైనా 10% ఉంటుందంట, ఏదో అది 40% వస్తుంది, ఒక 30% మీకు ఎక్కువ ఉంది, కొంచెం ఇన్ఫెక్షన్ అని ఎన్ని రకాల టాబ్లెట్స్ రాసినా అవి పోతున్నాయి, మళ్ళీ వెంటనే వస్తుంది. కాళ్ళ వాపు, లివర్ ప్రాబ్లం ఉందని చెప్పారా అమ్మ? ఏమన్నా స్కానింగ్ చేశారా? ఏం చెప్పలేదు. మన నొప్పి ఇట్లా ఏమి లేవు, ఖాళీ ముఖాల నుంచి కిందికి నొప్పి వాపు. రక్తం బ్లాక్ అయిందని చెప్పారా అమ్మ ఏమన్నా? ఏంటమ్మా? సో బేసిక్గా ఆమె వాపులు అని చెప్తున్నారు కదా. సో కాళ్ళ వాపులు అట్లా జనరలైజ్డ్ ఎడిమా అంటాము. సో మనకు లివర్ డిసీజ్ అయినా, కార్డియాక్ డిసీజ్ అయినా, సో హార్ట్ డిసీజ్ అయినా, ఇవేమున్నా సో బాడీ ఫ్లూయిడ్ ఫిల్టరేషన్ తగ్గడం వల్ల వాపులు రావడం జరుగుతుంది. సో ఈ 4 డిసీజెస్లో ఏ ప్రాబ్లం ఉన్నా మనకు వాపు రావడం జరుగుతుంది. చూడాలి అవి అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్, అయితే ఈ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చేసి మహిళల్లో, అదేవిధంగా చిన్న పిల్లల్లో దీని ఎలాంటి ఇది వచ్చే శాతం పెరుగుతుంది అని అంటారా? సో అదే బేసిక్గా స్ట్రెస్ ఎందుకంటే చాలా వరకు చిన్న పిల్లలు అంటే ఫుడ్ అలాంటి తీసుకోరు, బట్ ఇప్పుడున్న ఫుడ్ మొత్తం అంతా మారిపోయింది. డైట్ కంట్రోల్ చేయటం కానీ, మిగతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ తినడం కానీ, లేదంటే ఇవన్నీ కూడా మారిపోయినాయి కదా. దీనివల్ల ఏమైనా వీళ్ళలో పెరిగింది అంటారా శాతం? సో గట్ ఫ్లోరా అనేది చేంజ్ అవుతుంది. సో ఒకప్పుడు 15-20 years ఉన్నప్పుడు హ్యాబిట్స్ వేరు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రాసెసర్ ఫుడ్ అయినా, సో మైదా, వాటి వల్ల ఏంటంటే సో వాళ్ళ ఫ్లోరా చేంజ్ కావడం వల్ల ఎర్లీగా ఐబిఎస్తో పాటు ఐబిడి కూడా వస్తుంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కూడా ఇంతకుముందు చాలా తక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లలు less than 12 yearsలో కూడా చాలామంది అల్సర్స్ వచ్చి, సో ఎక్స్టెన్సివ్ డిసీజ్ వచ్చి రావడం జరుగుతుంది. సో మెయిన్లీ బికాస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వల్ల. సో వెరాజ్ ఫిమేల్స్లో అంటే సో బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్ వల్ల. సో వన్స్ దే ఆర్ మోర్ స్ట్రెస్డ్, సో స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళు సెన్సిటైజ్ అయిపోతున్నారు. సో స్మాల్ సిమ్టమ్స్కి కూడా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్.
సో మెయిన్లీ డాక్టర్, అయితే ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందుతో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాని పర్సంటేజ్ ఎంతవరకు పెరిగిందంటారు? మీరెంత కామన్ గా చూస్తూ ఉన్నారు? సో అంటే ఎవ్రీ 10 పేషెంట్లో 3 to 4 పేషెంట్స్. సో డెఫినెట్గా అంటే ఐబిఎస్ ఇస్ ఎ మిక్స్డ్, అంటే అదర్ ఇష్యూస్ ఉంటున్నాయి పేషెంట్కి, దాంతోపాటు ఇస్ ఏ కాంపోనెంట్ ఐబిఎస్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ వరల్డ్ వైడ్ 10 to 15%. సో ఓపీలో అయితే డెఫినెట్గా ఎవ్రీ 10 పేషెంట్లో 4 పేషెంట్స్కి డెఫినెట్గా అల్సర్స్ అవి ఏమున్నా దాంతోపాటు సమ్ అమౌంట్ ఆఫ్ ఐబిఎస్ కాంపోనెంట్ ఉంటుంది ఎవ్రీ పేషెంట్కి. డాక్టర్, ఇప్పుడు ఈ డయాబెటీస్ కూడా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం, అండ్ బీపీ, డయాబెటీస్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఐబిఎస్ కూడా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో కొద్దిగా అంటే ఇప్పుడు డయాబెటీస్ అయినా ఉన్న వాళ్ళకి, సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే సో మోషన్స్ రావడం, వాటి వల్ల ఏంటంటే ఇంకా కొద్దిగా స్ట్రెయిన్ కావడం, ఎక్కువ మోషన్స్ కావడం వల్ల వాళ్ళ ఫిల్టరేషన్ తగ్గిపోవడము, సో ఓవర్లోడ్ కావడం, ట్యాబ్లెట్స్ బర్డెన్ కావడము, సో మనం మెడిసిన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేకపోతుంటాం వాళ్ళకి. ఆల్రెడీ మల్టీ పాలీఫార్మసీ అంటే సో మల్టిపుల్ మెడికేషన్ మీద ఉంటారు వాళ్ళు. సో మనం ఎక్కువ డోసెస్ వాళ్ళకి ఇవ్వలేము. సో ఇంకా ఎక్కువ మార్బిడిటీ అయిపోతుంటుంది వాళ్ళకి ఆల్రెడీ. సో 10 to 12 మెడిసిన్స్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కావడం జరుగుతుంది. అయితే డాక్టర్, ఫైనల్గా అసలు స్టమక్ హెల్త్ని ఒక పర్సన్ ఎలా చూసుకోవాలి, అండ్ ఇలాంటి వాటి అన్నింటికి దూరంగా ఉండి, ఐబిఎస్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక మీరు అన్న ఐవిడి కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, ఇవన్నిటిని దూరం చేయాలి అని అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మీరేం సలహా ఇస్తారు? సో ఫైనల్గా బేసిక్గా ఎనీ గ్యాస్ట్రో ఇష్యూస్ ఆర్ ఐబిఎస్ రాకుండా ఉండడానికి ఒక 3 to 4 ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. డెఫినెట్గా ఎవ్రీ వన్ షుడ్ అవాయిడ్ మిల్క్. సింపుల్ ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా. సో వేరాజ్ రిఫ్లక్స్, అసిడిటీ ఉన్న వాళ్ళు కాఫీ, టీ కూడా అవాయిడ్ చేయాలి. సో ప్రిఫరబుల్లీ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. సో నేను చెప్పినట్టు ఫెర్మెంటెడ్ ఫుడ్, పాలియాల్స్ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకోవడము, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే అవి కట్ డౌన్ చేసుకోవడము. డెఫినెట్గా వీక్లీ అట్లీస్ట్ 5 times పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడము. అందులో కంపల్సరీ అట్లీస్ట్ 3 to 4 times కార్డియో ఉండేట్టు చూసుకోవడము. అండ్ మెంటల్ హెల్త్కి యోగా అట్లా చూసుకోవడం. సో దట్ ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ డెఫినెట్లీ సో మెయిన్ ఇష్యూ ఇన్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్. అయితే డాక్టర్, ఈ ఐబిఎస్ అనేది హెరిడిటరీ ప్రాబ్లం అంటారు? ఇట్ ఇస్ నాట్ హెరిడిటరీ. సో బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ ఇట్ విల్ రన్ బికాస్ సో దే విల్ ఈట్ సేమ్ ఫుడ్, సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ హెరిడిటరీ కాదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.